హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనం ఈ రోజు ప్రెస్ మీట్ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో జరుగుతున్న స్కామ్ గురించి క్లియర్ కట్ గా వివరించి చెప్పడం జరిగింది. అందుట్లో వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం ప్రతి ఒక్కరి లక్ష్యం, ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే గతంలో పోలవరం గురించి మోడీ గారు మాట్లాడుతూ చంద్రబాబు అనే వ్యక్తి పోలవరాన్ని ఒక ఏటీఎం గా వాడుకున్నాడు, ఎన్ని డబ్బులన్నీ తీసుకొని వాడుకుంటున్నాడు తప్పించి పోలవరం మాత్రం కంప్లీట్ చేయలేదు, ఆయనకి పోలవరం అనేది ఒక ఏటీఎం అంటూ మోడీ గారు అప్పుడు మాట్లాడిన మాటలు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం జరిగింది. అందుకే ఈ విషయాన్ని క్లియర్ గా మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ముఖ్యంగా గతంలో 2018లో దగ్గర 41,000 కోట్లకి టెండర్లు పిలవడం జరిగింది. అప్పుడు ఆ టెండర్లు తీసుకున్న వ్యక్తులు 6,000 కోట్ల రూపాయలతో కొన్ని తాత్కాలికమైనటువంటి భవనాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. అవి కూడా తాత్కాలికమైన భవనాలు ఎంతెంత పెట్టి నిర్మించారంటే 1,000 కోట్లు, 1,500 కోట్లు, 1,100 కోట్లు ఇలా కొన్ని భవనాలు నిర్మించడం జరిగింది. అందులో హైకోర్టు ఉంది, సచివాలయం ఉంది, రాజ్భవన్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే 2-3 భవనాలు కట్టారు. కట్టిన కొన్నాళ్ళకి అవి వాటర్ పడి కూలిపోవటం, వాటర్ కారటం ఇదంతా జరుగుతూనే ఉంది. ఇప్పుడైతే హైకోర్టు అయితే ఉపయోగంలో ఉంది. అయితే ఈ క్రమంలో అప్పట్లో ఏదైతే 41,000 కోసం టెండర్లు పిలిచి అందుట్లో కేవలం 6,000 కోట్లతోనే పనులు జరిగాయో ఆ తర్వాత ఆ పనులు కంటిన్యూ చేయట్లేదు. ఆ పనులు అక్కడతో ఆపేసి ఈ 6,000 కోట్లతో ఏవైతే కట్టారో అవి కేవలం తాత్కాలికమైనటువంటి బిల్డింగ్లు కాబట్టి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలుస్తారంట. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మొబిలైజేషన్ బిల్స్ ముందే ఇచ్చేస్తారంట. అంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు టెండర్లు పిలుస్తారు, పిలిచి వాళ్ళకి మొబిలైజేషన్ బిల్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కమిషన్స్ లాక్కుంటారంట. ఈ పనికి ఇంత అని ఎవరికైతే ఎలాక్యుయేట్ చేస్తారు వర్క్లు, మళ్ళీ వాళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళ కిక్ బ్యాక్లు తీసుకొని పాకెట్ లో పెట్టుకుంటారు అనమాట. అలా ప్లాన్ చేస్తూ ఉన్నారట. మొత్తం ఇప్పటికే విదేశాల నుంచి కొన్ని వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ అమరావతిలో ఉన్నటువంటి భూములు సర్వస్వాన్ని తాకట్టు పెట్టేశారు, విదేశీ బ్యాంకులకి తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే కమిషన్స్ కోసమే చంద్రబాబు నాయుడు గారు దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి అడ్వాన్స్ గా కమిషన్స్ పంపాలంట అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు 41,000 కోట్లలో 6,000 కోట్లు అవగొట్టిన తర్వాత వాళ్ళు ఇంకా కంటిన్యూ చేయరు, మొత్తం మళ్ళీ కొత్తగా టెండర్లు పిలుస్తారు. సో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్లు కట్టబెట్టేస్తారు. కానీ ఇక్కడ మనకి అమరావతి గురించి చెప్పింది ఏంటి? ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్. దీనికి మన చేతుల్లోంచి ఒక్క రూపాయి కూడా పెట్టవలసిన అవసరం లేదు. దీని డబ్బులు ఇది సంపాదించుకుంటదని కదా. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? దగ్గర 54,000 ఎకరాలు భూమి ఉంటే 54,000 కోట్లు అప్పు చేశారు. ఇంకా అప్పులు రాట్లా, మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాలు కావాలని అడుగుతున్నారు. ఎందుకు? ఈ 44,000 కోట్ల పైన కూడా అప్పు తెచ్చుకోవడానికి, ఈ 44,000 ఎకరాల పైన కూడా అప్పు తెచ్చుకోవడానికి మొత్తం 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లు వచ్చేస్తే దీన్ని అమరావతిని నిర్మించే క్రమంలో ఎవరెవరికో కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కమిషన్స్ తీసుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ విధమైన దోపిడీకి తెరలేపారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి వీళ్ళ గురించి క్లియర్ గా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అమరావతిలో రైతులకి ఎటువంటి లాభం జరగలేదు. ఆల్రెడీ మొన్నే నారాయణ చెప్పడం ఏంటి? అమరావతిలో మేము స్టార్ట్ చేసిన రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో హ్యాపీ నెస్ట్, వాళ్ళు 315 కోట్ల లాసుల్లో ఉంది. అంటే అమరావతి ప్రాఫిట్స్ లో లేదు, లాసుల్లో ఉంది. అటువంటి లాసుల్లో ఉన్న అమరావతిని పూర్తి స్థాయిలో తాకట్టు పెట్టి దాని డబ్బులు తీసుకుని వచ్చి దాని ద్వారా వేరే వాళ్ళకి మొబిలైజేషన్ బిల్స్ అనేవి పాస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కమిషన్స్ తీసుకొని కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ ఇక్కడ జరుగుతుంది. అతి పెద్ద స్కాము అమరావతిలో జరుగుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్కామ్ పుట్టుక కారణమే మంత్రి నారాయణ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటా పోతే 2018లో ఏదైతే 41,000 కోట్లతో మొత్తం కాంట్రాక్ట్లు ఫిక్స్ అయిపోయినాయో అవి మొత్తం రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ 1,00,000 కోట్లకో 2,00,000 కోట్లకో కాంట్రాక్ట్లు ఇచ్చి మళ్ళీ ఆ 1,00,000 కోట్ల నుంచి వీళ్ళు కమిషన్ తీసుకోవాలన్నదే వీళ్ళ ప్రయత్నం. దానికి అమరావతి ఆస్తులను మొత్తం విదేశీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టేస్తూ ఉన్నారు, భారీ ఎత్తున అప్పులు చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇంత పెద్ద ఫ్రాడ్ జరుగుతూ ఉన్నా కూడా, ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా కూడా, రైతుల యొక్క పొలాల్ని దోచేసుకుంటున్నా కూడా ఎవరు మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ఏదో అభివృద్ధి జరిగిపోతుంది అనే ఆశలో. ఇది ఎలా ఉందంటే
తక్కువ రేటుకి ఎక్కువ డబ్బు ఇస్తాం, ఎక్కువ వడ్డీ ఇస్తాం డబ్బులకి అనేసి వాళ్ళ దగ్గర మనం తాకట్టు పెట్టేస్తే చివరికి దివాలా తీస్తారు కదా! అలా తయారవుతదేమో అమరావతి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అసలు 1,00,00,000 ఎందుకు? ఇప్పుడు తెలంగాణలో సచివాలయం ఉంది. దానికి ఎంత కట్టారు? తెలంగాణలో అసెంబ్లీ ఉంది. దానికి ఎంత ఖర్చు పెట్టారు? 600,00,00,000. ఢిల్లీలో ఉంది. దానికి 900,00,00,000 ఖర్చు పెట్టారు. కానీ మనకి ఏదైతే అమరావతిలో కట్టేదానికంట 1,200,00,00,000 కావాలంట. ఇంత దారుణంగా దోచుకు తింటున్నారు. ఆల్రెడీ కట్టినవి వేస్ట్. ఇంక వాటి జోలికి వెళ్ళరు. నీళ్లు తోడటానికి 11 నెలలు పడుతుంది. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చేసిన కౌంటర్ అటాక్లు చూస్తూ ఉంటే లిటరల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత మోసపోతున్నారో ఆయనకు కళ్ళకు కట్టినట్టుగా ఈజీగా చెప్పడం జరిగింది. ఇవన్నీ గనక వాస్తవాలైతే మాత్రం చంద్రబాబు నాయుడిని చరిత్ర ఎప్పటికీ క్షమించదు. చరిత్రహీనుడిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోవడానికి అసల 100% ఆస్కారం ఉంది. ఇంతేకాదు ఈ అమరావతిలో జరుగుతున్న కుట్ర మొత్తానికి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పెట్టే అవకాశం కూడా ఉంది. చూస్తూ ఉండండి. ఎన్ని వేల కోట్లు అయితే వీళ్ళు తింటారో అన్ని వేల కోట్లు కక్కించే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారంటూ సమాచారం అయితే వస్తుంది. రాబోయే రోజుల్లో అమరావతి వర్ధిల్లుతుంది. అమరావతి రైతులకు న్యాయం జరుగుతుంది. అదే విధంగా ఆ రాజధాని ఎంతవరకు కావాలో అంతవరకు అమరావతిలో కూడా రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిలువు దోపిడీ వ్యవస్థ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం, రైతుల కోసం, ఆంధ్రప్రదేశ్ అన్నం కోసం ఏం చేయాలో అది జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో చేస్తున్నారు, చేయబోతున్నారు. ఇది వాస్తవం. అంతే. నిలువు దోపిడీ అప్పుడు మోడీ చెప్పింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్నది ఒకటి మీరు గమనించండి. అప్పుడు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నాడు. ఇప్పుడు అమరావతిని ఏటీఎంగా వాడుకుంటున్నాడు అన్నది మాత్రం ఇద్దరు నాయకులు చెప్పి ఒకే మాట మీదకి రావడం ఇందుట్లో కొసమెరుపులా మిగిలిపోయింది. మీరేమంటారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలిసి కూడా మెలకుండా ఉన్నారా? ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ వెనక అసలు కారణం ఏంటి? ఇవన్నీ నాకు తెలుసు, నువ్వు లిక్కర్ స్కామ్ అది ఇదని ఎక్స్ట్రాలు చేస్తే తొక్కి పట్టి నార తీస్తా అని చెప్పడానికే. నాకైతే రెండోదే కరెక్ట్ అనిపిస్తుంది. మీరేమంటారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.